జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారికి కానీ రాష్ట్ర డీజీపీ గారికి కానీ నేను చెప్పేది ఏమిటంటే ఎవరన్నా ట్రబుల్ మాంగర్స్ ఉంటే వాళ్ళని ఆ రోజు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి. అంతేగాని మీరు ఊరు విడిచిపోవాలంటే ఊరు విడిచిపోయడానికి అక్కడ ఖర్చులు పెట్టుకునేదానికి బాడీలు రూములు తీసుకునేదానికి వీళ్ళకి శక్తి ఉండాలి కదా. మరి వాళ్ళ బంధువుల ఇళ్ళలో పోయినప్పుడు ఆ బంధువుల్లో కొత్త వాళ్ళు వచ్చినారంటే అక్కడ పోలీసు వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడితే అప్పుడు వాళ్ళకి ఎవరు ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా న్యాయబద్ధంగా చేయాలనుకోవడంలే పోలీసు. ఇప్పుడు కూడా పార్టీకి కొమ్ము కాస్తూనే ఉన్నారు. ఆ పార్టీకి వాళ్ళు చెప్పినట్టుగానే వింటున్నారు తప్పక మరి ఎంతమంది హత్యానేరంలో పాల్గొనే వాళ్ళని ఇంతవరకు పిలిపించి విచారించడం కూడా లే. ఈ ప్రభుత్వం 4వ తేదీ ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ పోలీసు వాళ్ళు ఏమనంటే మళ్ళీ ఎవరికి వచ్చినా మేము వాళ్ళ దగ్గరికి పోతామని అంటుంటారు. అది కాదు, మీకు నెత్తిన టోపీ పెట్టింది. ఈ టోపీకి 3 సింహాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం గుర్తుంది. దానికి కట్టుబడి నీతి నిజాయితీగా పనిచేయండి. మనం చేయాల్సిన బాధ్యత ఉంది. అందరికీ న్యాయం చేయాలా. అమాయకుల వల్ల మన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరి వలనన్నా వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటే పోలీస్ స్టేషన్కి పోతే డబ్బు, ఎవరు విపరీతంగా దోపిడీ. అరే అమాయకులను పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారు? అమాయకుడు, అన్యాయం జరిగిన వాడు, వానికి నష్టం పోయినవాడు, ఎవరి వలన దౌర్జన్య పరుల వలన ఇబ్బంది పడేవాళ్ళు వస్తే వాళ్ళకు మీరు సాయం చేయాలా. ఎప్పుడు అధికార పార్టీ వాళ్ళు చెప్పిందే పాడుతూ అంటారా? దయచేసి ఇప్పుడు రేపు 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా గ్రామం విడిచిపెట్టి పోవాలని నేను చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. ఏదో మీరు వాళ్ళు ట్రబుల్ మాంగర్స్ ఏదన్నా నేరాలు చేయగలుగుతారు, వాళ్ళు ఏదన్నా ఆ రోజు ఇబ్బందులు చేస్తారనే వాళ్ళని మీరు మీద దృష్టి పెట్టుకోండి. పోలీసు వాళ్ళతో తెచ్చుకొని రమ్మనండి, పొద్దున్న రమ్మనండి, ఇంటికి పోయి భోజనం చేయమనండి, మళ్ళీ వచ్చి వాళ్ళు ఉంటారు. బయట ప్రాంతాలలో వాళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా, అల్లర్లు చేసేదానికి, ఏదైనా గలాటలు చేసేదానికి. కానీ మన పొద్దుటూరు పరిస్థితి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ జరిగిపోయింది. ఏదో అరాకొర చిన్న తప్పక ఎవరి వలన ఎక్కడ అల్లర్లు జరగల. ఏ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఎవరు 2 పార్టీలు చాలా సామరస్యమైన పద్ధతుల్లో ఎన్నికలు జరిగినాయి పొద్దుటూరులో. ఇప్పుడు మీరు ఊరికి ఎందుకు అందరినీ ఊరికి ఏదో వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఊరికి అనవసరంగా చేస్తున్నారు పోలీసులు. ఇది కరెక్ట్ అయినది కాదు. మీకు ఏదో అనుమానం ఉంది, వాళ్ళు ఏదో నేర ప్రవృత్తి ఉన్నారనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి పిలిచి హెచ్చరించండి. పోలీసు వాళ్ళు పిలిచి హెచ్చరిస్తే ఎవరు చేసే పరిస్థితుల్లో మన పొద్దుటూరు పట్టణాలలో ఎవరైతే లేరు. ఈ ఎన్నికల సందర్భంగా జరిగినప్పుడు కూడా పోలీసు వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటే అంత జరిగిండేది కాదు. అప్పుడు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు కాబట్టి వాళ్ళు అవన్నీ చేయగలిగినారు. లేకపోతే అవన్నీ మీరు సక్రమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఎక్కడ జరిగినా ఆ ప్రాంతాలలో వాళ్ళు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేది ఏమి జరిగిండేది కాదు. ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మీద సీరియస్గా తీసుకొని ఇవన్నీ చేయమని చెప్పిన తర్వాతనే వీళ్ళకు గుర్తొచ్చింది లా ఉంది, చట్టం ఉంది అని. అంతవరకు చట్టాన్ని పక్కన పెట్టి కొమ్ముగాయడమే పనిగా పెట్టుకున్నారు. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది లేకుండా మీరు ఉన్న కేసులునే మీరు ఇష్టం ఉంటే వాళ్ళను ఏం పట్టించుకోవడంలే. ఇష్టం లేని వాళ్ళ మీద మీరు రా పోలీస్ స్టేషన్కి అంటారు. దయచేసి ఈ ప్రొద్దుటూరులో ఇటువంటి పరిస్థితి వద్దు. ఎన్నికలు జరిగిన ఆ రోజులు కూడా వాళ్ళందరినీ ఊర్లోనే ఉంచనియండి. మీరు స్టేషన్కు పిలిపించి ముందు హెచ్చరికలు చేయండి. అంతవరకే తప్పక పొద్దుటూరు నిధులు పెట్టిపోమని చెప్పడం అనేది కరెక్ట్ అయిన కాదు. దానిని మేము వ్యతిరేకిస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.